శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో రెండు ప్రధాన గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకులకి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. కొన్ని కొత్త ప్రయత్నాలు ఏవైనా సరే మీకు నెరవేరడం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రధానంగా రవి లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ లాంటివి కానీ, జీతాలు కానీ, ప్రమోషన్లు కానీ ఏమైనా ఉంటే అవి మీకు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారికి ఎక్కువ అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి అంటే ఆర్థిక పరంగా పెరుగుతుంది, హోదా పరంగా కూడా పెరుగుతుంది అన్నమాట. అయితే గురువు కూడా లాభస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. అంటే చతుర్థాధిపతిగా లాభస్థితి అవడం వల్ల మీకు ఏమైనా గృహలాభం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకం ద్వారా సొంత ఇల్లు ఏమైనా ప్రభుత్వం ద్వారా రావడం కానీ, మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ప్రభుత్వం యొక్క క్వార్టర్స్ అంటే ప్రభుత్వం కొంతమందికి ఇల్లు అవి ఇస్తుంటుంది, ఆ విధంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక ప్రభుత్వ రుణం ద్వారా సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కానీ, ఒక సైట్ ఏర్పాటు చేసుకోవడం కానీ మొత్తం మీద జరిగే అవకాశం ఉన్నది. ఇక సప్తమాధిపతి లాభస్థితి రవితో కలిసి ఉన్నాడు. అంటే మీ యొక్క భార్య లేదా భర్త వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఒక రాజకీయ రంగంలో ప్రవేశంలో ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, అటువంటి అభివృద్ధి మీకు ఈ సమయంలో కంపల్సరీగా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా లాభస్థానంలో గురువు ఉంటే అదృష్టం వలన, రవి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వం వల్ల దైవ బలంతో సంకల్పించే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. ఎవరైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న దంపతులు వైద్యపరంగా వాళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమయంలో కన్సీవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి. అంటే కొన్ని సందర్భాల్లో శుక్రుడు 12లో ఉన్నప్పుడు జాతకుడు చాలా ఆనందంగా, ఎంటర్టైన్మెంట్గా, ఇష్టమైన వారితో కలిసి ఏదో వినోదయాత్రలు, విహారయాత్రలు, ప్రశాంతంగా ఏకాంతంగా జీవితం గడిపే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహుతో, కేతువుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా చేతిలో ధనం లేకపోవడం వల్ల దాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. ఏవో కొన్ని కంఫర్ట్స్ లాంటివి, ప్రయాణానికి టికెట్ లాంటివి, లేదంటే ఏదో ఎవరో ఆహ్వానిస్తూ ఉంటారు, కానీ దాన్ని మనం వినియోగించుకోలేకపోతూ ఉంటాం. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లం వల్ల, వేరే కారణాల వల్ల వారి కొరకు ఎక్కువ టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం వల్ల అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా స్త్రీ దేవతలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ, లేదంటే ఏదైనా ఒక బంధువుల ఇంట్లో కానీ 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవడమో, స్టే చేయడమో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీల వలన నష్టం కలిగే అవకాశం ఉంది. కేతువు శుక్రుడు కలిగే వల్ల స్త్రీల చేతో మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ప్రధానంగా ఏంటంటే ఈ కన్యా రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో అత్యంత బలవంతుడై పంచమహాపురుష యోగంలో ఈ భద్ర మహాపురుష యోగానికి కారణమవుతుంటాడు. అంటే దశమ స్థాన ఫలితాలు మీకు చాలా బలంగా ఉంటాయి. వృత్తిలో కమాండింగ్ పెరుగుతుంది, అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ ఈ రాశి వారికి రావడం జరుగుతుంటుంది. అంటే ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా ఈ ఒక్క శుక్రకేతువులు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల చేపట్టిన కార్యక్రమాల్లో 100% విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం. అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే
ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం. ఇవన్నీ మనకు కాదు, చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం. ఈ విధంగా ఈ గురు పౌర్ణిమ రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణిమ రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణిమ రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు 2 కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు, వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం,
లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులు సంబంధించిన దేవాలయం దర్శించి విధ విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్న, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.